అనేవాడు చాలా. నాగార్జునుడు ఆ పేరుతో ఉన్న యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశాడు. అది కూడా మే 2005లో ఇంతకుముందు వస్తుంది, కొంచెం వస్తుంది. నేను 6వ తారీఖున 2005లో చాలా వస్తున్నాను. దురదృష్టం ఏంటంటే అప్పటి వరకు ముందుకు చేయాలి. మా రిజిస్టర్ గారి గురించి ముందుకు ఏం చేస్తున్నామంటే ఆయన కూడా నిలబెట్టారు. సో అప్పుడు మా బుద్ధిస్ట్ స్టడీస్ సెంటర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ గేట్ ముందర బుద్ధుడు బొమ్మ, ఆలయం బొమ్మ ఉంది. బుద్ధిస్ట్ స్టడీస్ సెంటర్లో పెద్ద బుద్ధుడు విగ్రహం. సో నేను వెంటనే రిజిస్టర్ గారు పట్టుకుని ఆ విగ్రహాన్ని ముందర అడిగించి తర్వాత ఆ రోజు ఫస్ట్ టైం గుర్తున్నా నేను మా యూనివర్సిటీ నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు ఆయన 2వ బుద్ధుడు, సెకండ్ బుద్ధ. ఆయన కూడా ప్రతి నాగార్జునుడు మంచిగా పామ, లేకపోతే ఆయన ఇచ్చాపూర్వకంగా మనిషి ఉంటాడు, బాగుంటాడా. సిద్ధార్థగా ఉన్నప్పుడు పుట్టినరోజు, 33వ ఏట జ్ఞానోదయం అయిన రోజు, తరువాత మహాపరినిర్వాణం కృష్ణార్లో 80 సంవత్సరాలకు చనిపోయిన రోజు, కార్తీక పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కథాల పౌర్ణమి, ఇది వైశాఖ పౌర్ణమి. వైశాఖ మాసంలో పౌర్ణమికి ఈ 3 ప్రశస్తాలు ఉన్నాయి. ఆషాఢ మాస పౌర్ణమిలో బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన మొట్టమొదటిసారి సారనాథలో ఆయన తన మొదటి ధర్మోపదేశం చేశాడు. ఆ ప్రతి పౌర్ణమికి ఎందుకంటే పౌర్ణమిలో లోనార్ క్యాలెండర్ చాలా ముఖ్యం కాబట్టి చంద్రుడు 3 రోజులలో కనబడతాడు. సో ముందు రోజు కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, 4-5 రోజులు రెండు కావచ్చు. అందుకు అందరం పౌర్ణమి అనేస్తాం. కానీ ఆ రోజే పుట్టాడైతే శాస్త్రం ఒప్పుకోదు. సన్సైంటిఫిక్ ఆ రోజు అన్ని జరిగాయి అనుకోవడం అన్సైంటిఫిక్. ఇలా బుద్ధుని యొక్క బోధనల గురించి మాట్లాడుకునేటప్పుడు కవిత్వం రాశాడు, జప్ కవిత్వం. దాని పేరు యుద్ధము శాంతి. దాని పేరు యుద్ధము శాంతి. అందులో మాట అంటాడు, బుద్ధుడు షో పీస్ కాదు, వరల్డ్ పీస్ అంటాడు. ప్రసాదమూర్తి అని మిత్రుడు, మంచి కవి, ఆయన అన్న మాటలు ఏమంటే బుద్ధుడు షో పీస్ కాదు, వరల్డ్ పీస్. ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధుడిని తలుచుకోకుండా రావట్లేదు. ఇది పెద్ద పరిణామం అని అన్నం. ఆయన జీవితాన్ని చూస్తే బుద్ధుడి ప్రభావం కనుక ఆయన బాల్యంలో ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, చాలా కాలం బ్రహ్మచర్యంగా ఉండడం, ఆ యోగి లక్షణాలు తర్వాత ప్రధానమంత్రి అయినా కూడా మనం నవ్వుకున్నాం. కానీ ఆయనలో ఉన్న ఇంపార్టెంట్ క్వాలిటీ అది ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారని పక్కన పెడితే, బట్ హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఏమంటాడంటే, ఇండియా హ్యాస్ గివెన్ బుద్ధ టు ద వరల్డ్, నాట్ బుద్ధ. దీస్ వర్డ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. భారతదేశం యొక్క చారిత్ర కంట్రిబ్యూషన్ ఏదంటే ప్రపంచం జరిగి ఉందంటే అది బౌద్ధం. ఇది కూడా ఆయన మాటల్లోనే. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం. మరొక సందర్భంలో 2023 గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్లో మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారాలను చూపిస్తాయి. ఆయన ముఖస్థితిగా అన్నాడా, కాంటెక్స్చువల్గా అన్నాడా, అన్నైతే అన్నాడు, అందులో వాస్తవం అయితే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి.